Hey guys, welcome back to my another video, and this video will be regarding 8 వసంతాలు. దీని గురించి ఒక వీడియో చేద్దాం. ఆల్రెడీ లాట్ ఆఫ్ రివ్యూస్ వచ్చేసినాయి, అందరు చూసేసారు. బట్ మై పర్స్పెక్టివ్, మై ఒపీనియన్, ఇది ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నా అంటే ఇలాంటి మూవీస్ కూడా కొన్నిసార్లు చూడాలి. ఇట్ విల్ బి వెరీ ఫీల్ గుడ్ మూవీ టైప్ అన్నమాట. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. The main thing I want to say about this movie is చెప్పు. ఒక హీరో సినిమా ఎలా అయితే ఉంటుందో అక్కడ హీరో బదులు ఒక హీరోయిన్ పెట్టి ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేయడం అంటే ఇదే. అంటే హీరోకి ఎలా అయితే ఎలివేషన్స్ పడతాయో ఒక ట్రెడిషనల్ మూవీ లాగా సేమ్ ద వే ఫర్ హీరోయిన్ కి సేమ్ అలానే పడతాయి అనమాట. సో చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు, అండ్ ఆల్సో కొంతమందికి మరింతగా నచ్చచ్చు. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. ఫస్ట్ 5 minutes నేను చూసి బోరు అది ఇది అనుకుని లెట్స్ సీ అగైన్ అనే ఇంకొకసారి ట్రై చేద్దాం అసలు ఈ సినిమా ఏంటి. అండ్ డైరెక్టర్ వచ్చేసి ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ, నేను మంచిగా రాశాను అండ్ నేను చేశాను అని ఇలా చెప్పారు అనమాట. లైక్ కొన్ని ఇంటర్వ్యూస్ లో దీనిలో. సో ఒకసారి మళ్ళీ ఇంకొక ట్రై చేద్దామని కూర్చున్నాం, బోర్ కొడుతున్నా లైక్ చూద్దామని. బికాస్ ద బోర్ విల్ బి స్లో పేస్ ఉంటుంది, మూవీ అంతా స్లోగా ఉంటది. అండ్ ఆల్సో ద సెకండ్ థింగ్ ఇస్ పోయిటరీ లెవెల్ ఆఫ్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే నువ్వు కనెక్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటది, అదే కనెక్ట్ కాలేదంటే మాత్రం తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే. అండ్ అందరూ కొంతమందికి అనిపిస్తాయి అన్నమాట పోయిటరీ అండ్ ఆల్సో బుక్ రీడింగ్ అండ్ ఆల్సో దీనిలో చాలా థింగ్స్ వచ్చాయి. లైక్ గర్ల్స్ కి బాగా నచ్చే థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు స్టోరీని క్రియేట్ చేసి అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ నాకు దీనిలో ఇంకొక మేజర్ థింగ్ నాకు బాగా నచ్చిందంటే ద పే ఆఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే తప్పు చేశాడో ఒక హీరోయిన్ కి ఒకరైతే తప్పు చేశాడో సేమ్ ద థింగ్ హీరోయిన్ విల్ డూ టు ది అనదర్ హీరో. సో ఆ లాస్ట్ రియలైజేషన్ కూడా భలే ఉంటది, నాకు భలే నచ్చింది అనమాట. ద సేమ్ వే ఒక హీరోని పెట్టి సినిమా తీస్తే మనం సూపర్ డూపర్ హిట్ చేస్తాము, బట్ ఇది అంత హిట్ కాలేదు. నీ వాదటి బామ్మది. అండ్ ఆల్సో దీనిలో నాకు బాగా నచ్చిందంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం తనని యాక్సెప్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. మనం ఒక 5 minutes ఆర్ 10 minutes తన క్యారెక్టరైజేషన్ మనకు నచ్చి కొంచెం యాక్సెప్ట్ చేస్తే బాగుంటది. అదే ఏంట్రా ఇది అనుకున్నావు అంటే యూ విల్ బి బోర్డ్ అండ్ నీకు అసలు సెట్టే కాదు ఆ సినిమా. సో ఆపేసేయండి, అలాంటి వాళ్ళు ఆపేసేయండి, చూడొద్దు. బట్ ఈ మూవీని మాత్రం ఒక ప్లెజెంట్ మూడ్ తో మంచిగా చూడండి. ఒక పోయిటరీ, ఒక బుక్ లాగా ఉంటది అనమాట. మనం ఒక బుక్ చదివితే దానిలో ఎలా అయితే ఉంటుందో ఆ ఎలివేషన్ లోనే ఉంటది మొత్తం మూవీ అంతా. ఎవడు అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు సే స్పెషల్లీ ఫర్ సినిమాటోగ్రఫీ ఎందుకు నేను చెప్తున్నా అంటే ద షార్ట్స్, ద వైడ్ యాంగిల్ షార్ట్స్, ద వే ది పిక్చరైజేషన్, ప్రతి ఒక్క షాట్ ఎంత బాగుందంటే ఇట్స్ వాజ్ అమేజింగ్, అంతే అమేజింగ్. అది మనం సినిమా థియేటర్ లో అని కదా, నేను టీవీలో చూస్తుంటే ఇట్ వాస్ వెరీ హై. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ సీన్స్ గానీ, లేకపోతే ఒక్కొక్క అంటే ఆ లొకేషన్ గానీ వెరీ వెరీ నైస్. ఓకే, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఇట్స్ వాళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ లో అయితే మాత్రం ఇట్ వాజ్ గుడ్ మూవీ. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా. అండ్ కొంచెం డిలే అవుతుంటాయి, కొంచెం ఒపీనియన్స్ కూడా కొంచెం డిలేగా చెప్తా. కొత్తవి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఐ విల్ ప్లాన్ ఇట్. అదనమాట. సరే ఉంటా మరి, బాయ్. అర్థమైందా రాజా?